గుర్తుకే అమ్మ గుర్తుంచుకో గుర్తుంచుకో గుర్తుకే గుర్తుకే తల్లి స్వామి బయట బ్యాలెట్ పేపర్ ఏమంటున్నా ఇప్పుడు ఎవరో చేసింది కాదు. ఇక్కడ నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డాను. బీజేపీ పార్టీ సపోర్ట్ ఇచ్చింది మాకు. దాని గురించి మేము నిలబడ్డాము. అధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థన. బ్యాట్ గుర్తు కోటి అమ్మ అమ్మకి చెప్పు ఏమంటున్నా బీజేపీ బలపరిచిన గూడూరు గ్రామ పంచాయతీ సభ్యులు కానీ గ్రామం ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మేము శిరస్సు వంచి అభ్యర్థిస్తున్నాను ఏంటంటే, ఈరోజు గూడూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అది నాకు 3 పిల్లలు ఉండేపటికే ఇన్ని రోజులు నేను బరిలో రాలేదు. ఇప్పుడు అది ఎత్తివేయడం వల్ల నేను ఇప్పుడు ఇందులో బరిలో దిగాను. నన్ను బీజేపీ బలపరించింది. దానివల్ల నేను ఇందులో పాల్గొంటున్నాను. అయితే ఊరుకు వచ్చిన అభివృద్ధి పనులు ఏదైనా సక్రమంగా సమకూర్చి ప్రజల మెప్పు పొందాలని నా యొక్క అభిప్రాయము. అందరూ నాకు గౌరవించి ఓటు వేయగలరని ప్రార్థిస్తున్నాను. మరియు మీరు ఏ పని చెప్పినా కానీ మన ఊరు ఈ మండలంలోనే ఒక అభివృద్ధి స్థాయిలో తీసుకురావాలని, ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని మేము అనుకుంటున్నాము. ఆ అవకాశం మీరు అందరూ నాకు కల్పించాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా అదేవిధంగా మళ్ళా ఈ చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్తే మన ఊర్లో ఉన్న శ్మశాన వాటిక కానీ, మురికి కాలువలు కానీ, లేదంటే అది ఇండ్లు ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినవి ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మరియు ఈ గ్రామ పంచాయతీని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. మీరు ఈ మాకు ఈ అవకాశం ఇస్తే నేను అది పూర్తిగా మంచిగా చేయగలుగుతానని నా యొక్క ప్రార్థన. ఏ సమస్య అయినా నా దృష్టిలోకి తీసుకొస్తే నేను ఇమీడియట్లీగా అక్కడ పోయి అక్కడ నేను కావాలని మాదిరిగా పనిచేసి మీ సమస్యలు తీర్చనీకి నేను ఉంటాను, సిద్ధంగా ఉంటాను. ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నాను పేరు పేరున. అదేవిధంగా ఈ ఊర్లో ఉన్న మా భార్య గారైన తొర్రి సంధ్యారాణి బాలయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, నాది సీరియల్ నంబర్ 3వ నంబర్ బ్యాట్ గుర్తుకు వేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ విధంగా నేను అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా అందరికీ పేరు పేరున కోరుకునేది ఏంటంటే, నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ ఊరిని మన ప్రజలందరినీ అభివృద్ధి పథంలో ఉంటానని మీ పేరు పేరున నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా చెప్పుకుంటున్నాను. ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గూడూరు గ్రామంలో ఈసారి ఎస్సీ వర్గానికి వచ్చిన సర్పంచ్ గారు, మా సర్పంచ్ గారు తొర్రి సంధ్యారాణి గారికి సీరియల్ నంబరు 3వ స్థానంలో ఉన్న బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని, అదేవిధంగా గూడూరును అతి భారీ మెజారిటీ తోటి గెలిపిస్తే మేము ఊరు యొక్క మంచి చెడ్డలు చూసి ఊర్లో ఉన్నటువంటి సమస్యలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి ఊర్లో. ఒకటి మన మురికి కాలువలు కానీ, వీధి లైట్లు కానీ, వీధి బజార్లు కానీ లేకుండా ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని గెలిపించినట్టయితే ప్రతి ఒక్క సమస్యలను తీర్చిదిద్ది మండలంలోనే మంచి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది మీ యొక్క అందరి ఆశీర్వాదాలు మా మీద ఉంచినట్టయితే మేము ప్రతి ఒక్కటి, అదేవిధంగా ఎస్సీలో ఉన్నటువంటి శ్మశాన వాటిక అంత గందరగోళంగా ఉన్నది కాబట్టి
ఆ యొక్క ఎస్సీ శ్మశాన వాటికను పెద్దలు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్కు సంబంధించినటువంటి పెద్దలను సంప్రదించి వారి దగ్గర ఎన్నో నిధులు తీసుకొచ్చి కొట్లాడి ఆ నిధులను తీసుకొచ్చి మన ఎస్సీ యొక్క శ్మశాన వాటికను మంచిగా అభివృద్ధి ప్రథంలో తీర్చిదిద్ది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీబీసీ కాలనీలో కానీ రోడ్లు సరిగ్గా లేవు, అలాంటి రోడ్లను మన మంచిగా ఏర్పాటు చేసుకొని అదేవిధంగా అన్ని వార్డులలో గూడూరు గ్రామంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎవరు ఎంత ఇబ్బందులు పడ్డా నేను ముందుండి మా యొక్క సర్పంచ్ గారిని ముందు తీసుకెళ్ళి మేము అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలమని మీ యొక్క ఆశీర్వాదాలు మా మీద ఎల్లవేళలా ఉండాలని మేము కోరుకుంటూ మీ యొక్క ప్రజల యొక్క మన్ననలు పొందడానికి మేము ముందు నడుస్తున్నాం. కాబట్టి మీ అమూల్యమైన మా బ్యాట్ గుర్తు పైన ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీని గెలిపించినట్టయితే మీ యొక్క సేవకులంగా పనిచేసి మీ ఊరికి ఈ గూడూరు గ్రామానికి ఒక కావలి వాళ్ళ లెక్క పనిచేసుకుంటూ మీ యొక్క మంచి చెడ్డలు చూసుకోగలమని మేము మనసా వాచ కర్మన అని కోరుకుంటూ మీ గ్రామ పెద్దలకు మేము నమస్కరించి కోరుకుంటున్నాము. జై బాట్ గుర్తుకే.